భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు రేఖ వీళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధం ఎప్పటికీ కూడా ఒక సెన్సేషనల్ మెమరబుల్ మెమరీ కింద మిగిలిపోతుంది. అయితే ఇది విషాదభరితమైన సంఘటన. అది ఇప్పటికీ కూడా సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే నేటి యువతకి అప్పుడు జరిగిన విషయాలు చాలా వరకు తెలియదు కాబట్టి మన సత్యవాద పీపుల్ లైవ్ టీవీ ద్వారా ఆ రోజు జరిగిన యథార్థ సంఘటనలన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరందరూ కూడా మీరు కనుక మంచి స్పందన కనుక లభించినట్లయితే మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు మీ సపోర్ట్ ను కూడా మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా మీకు తెలియని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అమితాబ్ బచ్చన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి కొత్తల్లో ఆయనకేమి సూపర్ డూపర్ హిట్లు ఏమి రాలా. ఆయన ఒక్కసారి ఓవర్ నైట్ సూపర్ స్టార్ కూడా అయిపోవాలా. చాలా ఫ్లాప్ సినిమాల్లో నటిస్తున్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఆయన పక్కన హీరోయిన్ గా నటించడం కూడా ఆసక్తి చూపినటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. 1973 సంవత్సరంలో నమ్మక హరాం అనేటువంటి సినిమా వచ్చింది. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అందులో హీరో, అందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. హీరోయిన్ ఏమో రేఖ. అమితాబ్ బచ్చన్ మధ్య ఎటువంటి సీన్స్ లేవు, కానీ వాళ్ళ కాంబినేషన్ మాత్రం ఆ సినిమాలో ఉంది. ఆ విధంగా ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా అమితాబ్ బచ్చన్ కి పెద్ద పేరే తీసుకురాలేదు, కానీ రాజేష్ ఖన్నా మాత్రం హీరోగా మంచి వెలుగుతున్న రోజులు అవి. ఆ తర్వాత జంజీ సినిమా రిలీజ్ అయింది. జంజీ సినిమా తర్వాత ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అమితాబ్ బచ్చన్ వచ్చింది. ఆ తర్వాత మాత్రమే రేఖ అతనితో కలిసి నటించడం జరిగింది. అయితే ఈ రేఖ ఈ సినిమాలో నటించడానికి ముందు మరి జయా బచ్చన్, అంతకుముందు పెళ్లి కాక ముందు జయా బాదురి. ఈ జయా బాదురి బాంద్రాలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఉండేవారు. ఆ బాంద్రా అపార్ట్మెంట్ లోనే రేఖ కూడా మరి అక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం అక్కడే బాగా నెలకొని ఉంది. ఒక విధంగా తనకంటే బుద్ధిగా వయసులో పెద్దది అవ్వడంతో జయా బాదురిని దీది అని పిలిచేది, అక్క అని చెప్పి పిలిచేది. వాళ్ళిద్దరి మధ్య అక్కా చెల్లెల రిలేషన్షిప్ ఉండేది. అదే సమయంలో అమితాబ్ బచ్చన్ పైకి వస్తున్నాడు, ఇంకా పైకి రాలేదు, పూర్తిగా ఎదుగుతున్నాడు. ఎదుగుతున్న సమయంలో జయాబాదితో పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ కొద్ది ఏం చేసేవాడంటే వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువగా లాంగ్ డ్రైవ్కి వెళ్తుండేవాడు. మహమ్మద్ అని చెప్పి ఒక ఆశ్రయం ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ అన్వర్ తన కాల్లో వెళ్ళి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లేవాడు. ఆ లాంగ్ డ్రైవ్ లో అన్వర్, జయా బాదురి, అమితాబ్ బచ్చన్, రేఖ ఎప్పుడు కూడా వెనక సీట్ లో కూర్చుండేది, మౌనంగా ఉండేది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వింటూ ఉండేది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య, అమితాబ్ బచ్చన్ రేఖల మధ్య స్నేహం అనేది, ఒక పరిచయం అనేది మాత్రం ఉంది. ఈ పరిచయం కాస్త సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేప్పటికి వాళ్ళిద్దరి మధ్య రిలీజ్ అయినటువంటి మొట్టమొదటి సినిమా దో అంజానే సినిమా. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ అప్పటికే ఒక సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. రేఖ కూడా ఒక మంచి స్టార్ గా వెలుగుతుంటోంది. అయితే అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ ఇమేజ్ పొందుతున్నా కూడా కరెక్ట్ గా సెట్స్ కి వచ్చేసేవాడు. టైం కి ముందే సెట్స్ లో ఉండేవాడు. చాలా మంది అంటుంటారు వాచ్మెన్ కూడా అప్పటికి రాకపోయినా కూడా ఆ వాచ్మెన్ కి ముందుగానే అమితాబ్ బచ్చన్ మేకప్ తో షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చేసేవాడు. కానీ ఇతను వచ్చే సమయానికి రేఖ వచ్చేది కాదు, చాలా లేట్ గా వచ్చేది. ఈ నిరీక్షణ కొంతకాలం వెయిట్ చేశాడు. ఒక రోజు షూటింగ్ గ్యాప్ లో రేఖని మందలించాడు. నువ్వు ఒక కెరీర్ ని డెవలప్ చేసుకుని పైకి ఎడుతున్నావు, ఇంత లేట్ గా నువ్వు వస్తే నీ కెరీర్ దెబ్బతింటుంది అని చెప్పి తీవ్రంగా మందలించాడు. ఎవరైనా సరే మందలిస్తే రేఖ అవమానపడుతుంది, కానీ అమితాబ్ బచ్చన్ మందలించేటప్పటికి ఏ హీరో కూడా తనతో నటించిన వాళ్ళు ఎవరూ తనకి ఇలా చెప్పలేదు. తన మీద ఎంతో అభిమానంతో చెప్పాడు కదా అమితాబ్ బచ్చన్ అని తన మనసుని మార్చుకుంది రేఖ. ఒక విధంగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆకర్షణ, ఒక ప్రేమ కలిగింది కూడా ఆ క్షణంలోనే. అయితే తను చెప్పిన మాటని అక్షరాలా పాటించింది రేఖ. ఆ తర్వాత ప్రతి రోజు కూడా కంచెగా టైంకి షూటింగ్ వచ్చేది. తర్వాత ఎవరితోనూ జోకులు కానీ అలాంటివి కాదు, మామూలుగా చాలా గంభీరంగా షూటింగ్ చేసుకునేది. అమితాబ్ బచ్చన్ కి కోఆపరేట్ చేసింది. దో అంజానే సినిమా రిలీజ్ అయింది. దో అంజానే సినిమా రిలీజ్ అయిన తర్వాత రేఖ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అంతవరకు సీరియస్ గా కెరీర్ తీసుకున్నటువంటి రేఖ ఆ రోజు నుంచి కూడా సీరియస్ గా కెరీర్ తీసుకొని తన పాత్రల పట్ల అవగాహన పెంచుకుంది, మేకప్ పట్ల అవగాహన పెంచుకుంది. ప్రత్యేకంగా లండన్ వెళ్లి
గతంలో మేకప్ కి సంబంధించిన కోర్స్ కూడా చేసింది. అదే టైంలో మీనా కుమారి పర్సనల్ మేకప్ ని తన మేకప్ మెన్ గా మార్చుకొని తన రూపురేఖలను కూడా మార్చుకోగలిగింది. అంతేకాకుండా అంతవరకు కొద్దిగా బుద్ధిగా ఉండేటువంటి రేఖ తను చాలా సన్నపడాలని చెప్పి శ్రమ ఇవ్వాలని చెప్పి కొన్ని నెలల పాటు మరి ఆహారం తీసుకోకుండా కేవలం మిల్క్ జ్యూసెస్ మాత్రమే తీసుకొని తన బరువుని విపరీతంగా తగ్గించుకుంది. చాలా స్లిమ్ గా తయారైంది. రేఖ దో అంజానీకి ముందు రేఖ వేరు, అమితాబ్ బచ్చన్ తో నటించిన తర్వాత రేఖ వేరు. ఆవిడ మేకప్ విషయంలో గానీ కాస్ట్యూమ్స్ విషయంలో గానీ చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. సో ఈ సందర్భంగా గంగాకి సౌగంధ్ అని చెప్పేసి ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వాళ్ళు కలకట్టా వెళ్ళడం జరిగింది. కలకట్టాలో చిన్నప్పటి నుంచి కూడా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అక్కడ ఉద్యోగం కూడా చేశాడు. సందర్భంగా ఏంటంటే రేఖను తీసుకెళ్లి తన చిన్ననాటి స్నేహితుడిని పరిచయం చేయటం, అలాగే తను పనిచేసినటువంటి జాబ్ అక్కడ ఫ్యాక్టరీని చూపించడం, అనేక ప్రదేశాలు తిరగటం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్యత అనేది రాను పెరుగుతూ వస్తుంది. ఇదే సందర్భంలో 1975 నుంచి 1977 వరకు కూడా మన భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ సందర్భంగా చాలా చోట్ల పత్రికల మీద నిషేధం. ఈ నిషేధం జరుగుతున్నటువంటి సమయంలో అమితాబ్ బచ్చన్ మీద కూడా పత్రిక వాళ్ళకి కోపం ఉంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కి ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా సాన్నిధ్యం ఉంది. సో ఇందిరాగాంధీకి చెప్పి అమితాబ్ బచ్చన్ ఇలా పత్రికల మీద దాడులు చేయిస్తున్నాడు అని చెప్పేసి ఒక భావంతో అమితాబ్ బచ్చన్ ప్రెస్ మీట్ అన్ని కూడా వాళ్ళు ఎక్కడ కూడా కవరేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ అమితాబ్ బచ్చన్ ఉన్నా కూడా ఆ టైంలో కెమెరాలు దించేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా ఈ రేఖ అమితాబ్ బచ్చన్ మధ్య అంటే ప్రణయ బంధం మరి ఆ రోజు మ్యాగజైన్స్ లో పేపర్లో కూడా రావడం మొదలు పెట్టింది. కానీ ఎక్కడ కూడా అమితాబ్ బచ్చన్ పేరు రాయడానికి వాళ్ళు ఇష్టపడేవాడు కాదు. దానికి బదులుగా వాళ్ళు ఏం రాసేవారంటే లంబూజీ, అంటే జయా బచ్చన్ అయిన తర్వాత భర్తని లంబూజీ అని పిలిచేది, అందుకని లంబూజీ అని